నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా అన్నట్లు కడపలో మహానాడుకు పసుపు సైన్యం పోటెత్తింది. రాయలసీమలో టీడీపీ గర్జించింది. మహానాడు మూడో రోజు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జనంతో కడప నగరం పసుపెక్కింది. నేతల ప్రసంగాలు, పంచ్ డైలాగులు, ప్రత్యర్థులకు సవాళ్లు ఇలా అన్నింటికీ వేదిక అయింది మహానాడు. అధినేత చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ పాలు పంచుకున్నారు వేదికపై. 3 రోజుల పాటు వేడుకలకు హాజరైన పార్టీ శ్రేణులకు పసందైన వంటకాలతో రాయలసీమ ఆతిథ్యాన్ని చూపించారు. అక్కడ సౌకర్యాలను చూసి సామాన్య కార్యకర్త సైతం ఫిదా అయ్యారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎంపిక చేసిన నేతలు మాట్లాడారు. మహానాడు గొప్పతనం, ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు పనితీరు, లోకేష్ యువ నాయకత్వంపై నాయకులు ఎక్కువగా మాట్లాడారు. నేతలంతా మాట్లాడిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. ముందుగా కడప ప్రజలకు అభినందనలు తెలిపారు. రాయలసీమలో వైసీపీకి దారుణంగా ఓడించిన విషయాన్ని ప్రస్తావించారు. రాయలసీమలో వైసీపీకి 7 స్థానాలిస్తే కడప ప్రజలు టీడీపీ కూటమికి 7 స్థానాల్లో గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. రాయలసీమలో 52 స్థానాలకు గాను టీడీపీ కూటమి 45 స్థానాల్లో విజయం సాధించినట్టు తెలిపారు. అందుకే రాయలసీమ రత్నాలసీమగా మార్చేందుకు తమ వంతు పాత్ర తప్పకుండా పోషిస్తానని చెప్పారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులను అనుసంధానం చేసి రాయలసీమ స్వరూపాన్నే మార్చుతానని, అది తన ఆశయమని చెప్పుకొచ్చారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం తన జీవిత ఆశయంగా చెప్పారు. విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. వైనాట్ గొడ్డలి పోట్లు అనేది తమ విధానం కాదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ఆశయమన్నారు. తెలుగువాడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదన్నారు. చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు టీడీపీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగాన్ని విన్నారు. నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. మాస్ జాతరగా మహానాడును పేర్కొన్నారు. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోందని చూపించారు. తిరుమల తొలి గడప దేవుని కడపలో మహానాడును నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. 2024లో 93% స్ట్రైక్ రేట్తో ప్రత్యర్థికి రుచి చూపించాం. అసలు టీడీపీ ఉండదన్నారు. జెండా పీకేయాలని చూశారు, కానీ వారే అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. వైనాట్ 175 అని సౌండ్ చేశారు, కానీ సౌండ్లో లేకుండా పోయారు అంటూ లోకేష్ పంచుల మీద పంచులు వేశారు. దీంతో టీడీపీ శ్రేణులు కరతాళ ధ్వనులతో ఆహ్వానించాయి. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును గుర్తు చేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబును జైల్లో పెడితే ప్రజలు తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డికి లాక్ చేశారని చెప్పారు. సుమారు 1500 మంది వంటగాళ్లు అహోరాత్రులు పనిచేసి లక్షలాది మందికి భోజనాలు అందించారు. ఈ విషయంలో కడప టీడీపీ నాయకత్వం ప్రత్యేకంగా అభినందనలు అందుకుంటోంది. మహానాడు విజయవంతం కావడంతో పార్టీ క్యాడర్లో జోష్ నెలకొంది.